Hello, good morning to everyone. Today I would like to discuss now pair of planes. Pair of planes కన్నా ముందు మనం ఏ పేపర్స్ని డిస్కస్ చేసుకుంటున్నామంటే సాలిడ్ జామెట్రీ. మనకి సెకండ్ సెమిస్టర్లో ఈ పేపర్ ఉంటుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ప్లేన్స్ గురించి డిస్కస్ చేసాం, యాజ్ వెల్ యాజ్ వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే పేర్ ఆఫ్ ప్లేన్స్ గురించి నేర్చుకుంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేర్ ఆఫ్ ప్లేన్స్? పేర్ ఆఫ్ ప్లేన్స్ పేర్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ప్లేన్స్ ఆర్ కంబైనింగ్ ఆఫ్ ప్లేన్స్. రెండు ప్లేన్స్ని కంబైన్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ax square plus by square plus cz square plus 2fyz plus 2hxy plus 2gz. ఎలా కంబైన్ చేస్తారు మేడం? ఏ ఈక్వేషన్స్ అని మీకు డౌట్ వస్తే ఈ టూ ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తే మనకి విచ్ ఈస్ ఇది ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. వై మేడం, వై వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ పేర్ ఆఫ్ ప్లేన్స్ అని మీకు డౌట్ రావచ్చు. ఏదైనా టూ ప్లేన్స్ అంటే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పేర్ ఆఫ్ ప్లేన్స్ని యూజ్ చేస్తాం. దీనికి ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పేర్ ఆఫ్ ప్లేన్స్ని కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఇలా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఈక్వేషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈక్వేషన్లో ఉందని చెక్ చేసుకున్న తర్వాత ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ప్లేన్ ఆఫ్ ఈక్వేషన్స్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అయితే పాసెస్ త్రూ ఆరిజిన్ నుంచి అయితే మనం ఏం చేయాలి? ఫార్ములా ఈ త్రీ కండిషన్స్ ఎలా వచ్చినాయి మేడం అని మీకు డౌట్ రావచ్చు. ఎలా వచ్చినాయి అంటే మనకి ఒక థీరం ఉంటుంది. ఆ థీరం మీకైతే నీడ్ నాట్ అంటే మీకు అవసరం లేదండి. అంటే ఎగ్జామినేషన్లో మనకి ఆ థీరం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. కానీ ఈ యొక్క 4 కండిషన్స్ చెక్ చేస్తే ఇవి ట్రూ అయి ఈ 4 ఈక్వేషన్స్ కనుక మనకి సాటిస్ఫై అయితే మనకి ఆ ప్లేన్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో ఈ 4 ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన ఈక్వేషన్కి. సో ఇవి సాటిస్ఫై అయితే ఏమవుతుంది, మనకి పాసెస్ త్రూ ద ఆరిజిన్ అని చెప్తాం అనమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఫస్ట్ కండిషన్ ఏంటి? డెల్టా ఈక్వల్ టు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ AF square minus BG square minus CH square equal to 0. Where first condition అయిన కాబట్టి ఇది సెకండ్ కండిషన్ ఏంటి? ఎఫ్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. అంటే బీసీ కన్నా ఎఫ్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ అవ్వాలి. అంటే ఈ వాల్యూస్ ఎలా వస్తాయి మేడం అంటే మనకి క్వశ్చన్లో ఏబీసీ అంటే క్వశ్చన్ ఇక్కడ వాల్యూస్ ఇస్తారు కదా, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఇవి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం త్రూ YZ. అంటే మనకి XY ఏబీసీ వాల్యూస్ తెలుసు కదా, త్రూ వాటి ద్వారా మనం ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, హెచ్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఎఫ్ స్క్వేర్ అనేది పెద్దదై అంటే బీసీ కన్నా పెద్దదైతే సాటిస్ఫై అవుతుంది. తర్వాత జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ బీసీ అవ్వాలి. నెక్స్ట్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ బీసీ. సో వీటన్నిటిని మనం ఒక ప్రాబ్లం చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా మీకు డౌట్ ఉంటే ఒకవేళ క్లాస్కి వచ్చిన తర్వాత ఇది ఎలా వచ్చిందో థీరమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూ విష్. సో ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ ఎగ్జామినేషన్కి వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో క్లియర్గా అర్థం చేసుకోండి. 4 ఈక్వేషన్స్ మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్ ఏమి ఇచ్చారు? షో దట్ ద ఈక్వేషన్ 2x square minus 6y square minus
12z plus 18yz plus 2xy 2zx plus xy equal to 0, which is of represents pair of planes. Pair of planes. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే షో దట్ ద ఈక్వేషన్ 2x square minus 6y square minus 12z plus 18yz plus 2zx plus xy equal to 0 represents pair of plane. Also find the angle between them. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేశారు ఏంటి అది పెయిర్ ఆఫ్ ప్లేన్ అవుతుందా లేదా అది చూపించమన్నారు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు యాంగిల్ బిట్వీన్ దెమ్ అంటే మనం వచ్చిన ఈక్వేషన్కి ఏం చేయాలి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ యొక్క సొల్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఈక్వేషన్స్ ఇచ్చేసి రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్ అని ఇస్తారనమాట. అలా ఇస్తే మనకి షార్ట్ కింద తీసుకుంటాం యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని ఎస్ఏ కింద ట్రీట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ క్వశ్చన్. సొల్యూషన్ ఫస్ట్ మనం ఏం చేయాలి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోవాలి. రిమెంబర్ మనకి ఏమి ఇచ్చారు ఈక్వేషన్ 2x square minus 6y square minus 12z plus 18yz plus 2zx plus xy equal to 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. comparing ఈక్వేషన్ 1 విత్ దేంతో కంపేర్ చేయాలి మీకు ముందు పేర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ ని మీకు చెప్పాను కదండి సో దాంతో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఆ ఈక్వేషన్ రాదు ఏంటంటే ax square plus by square plus cz square plus 2f yz plus 2gxz plus 2hxy equal to 0. ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే మనం ఇక్కడ మనకి ఏం కావాలి a వాల్యూ తెలియాలి నెక్స్ట్ b వాల్యూ తెలియాలి c వాల్యూ తెలియాలి f వాల్యూ నెక్స్ట్ g వాల్యూ h వాల్యూ తెలియాలి కాబట్టి సో ఈ ఈక్వేషన్ ని కంపేర్ చేస్తాం. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది ఏ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ a ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ b ఏమవుతుంది y కదా -6 అవుతుంది. నెక్స్ట్ c ఏమవుతుంది c వాల్యూ -12 అవుతుంది. నెక్స్ట్ 2f వాల్యూ ఏమవుతుంది yz కదా చూసుకోండి ఇక్కడ yz కోఎఫిషియంట్స్ యొక్క మనం వాటిని కంపేర్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది 18 అవుతుంది. తర్వాత 2g ఏమవుతుంది నెక్స్ట్ 2g నెక్స్ట్ 2h ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు మన f వాల్యూ కావాలి కాబట్టి 2 ఇటు సైడ్ పోతే మనకి ఏమవుతుంది అంటే 18/2 అంటే 9 కదా సో అందుకోసం నేను f వాల్యూ 9 వేస్తున్నాను. నెక్స్ట్ g వాల్యూ ఏమవుతుంది 2 ఇటు సైడ్ పోతే మనకి క్యాన్సిల్ అవుతుంది కదా 2 క్యాన్సిల్ అవుతే మనకి 1 ఉంటుంది. నెక్స్ట్ h వాల్యూ ఏమవుతుంది 1/2 అనేది మనకి వస్తుంది. సో ఇలా మనం f వాల్యూ g వాల్యూ h వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ a వాల్యూ b వాల్యూ c వాల్యూ కూడా మనకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి ఫార్ములాస్ చెప్పాను కదా మనకి 4 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అవి సాటిస్ఫై అయితే మనకి పేర్ ఆఫ్ ప్లేన్ అనేది వచ్చేస్తుందని
సో దాని ద్వారా ఇప్పుడు మనం ఆ 4 ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ వన్ డెల్టా ఈక్వల్ టు ఏబిసి ప్లస్ 2fyz minus x square g square h square. అది రెండు ఫార్ములా af square minus bg square minus ch square. సో ఈ వాల్యూస్ తెలుసు కదా, ఇది ఈక్వల్ టు 0 అవ్వాలి, కండిషన్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇప్పుడు ఏబి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏబిసి వాల్యూస్ ఎంత మనకి 2 ఇంటూ 6 ఇంటూ మైనస్ 6 ఇంటూ 12 ఇంటూ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 9 కదా, 9. నెక్స్ట్ 2yz y వాల్యూ ఎంత మనకి 1/2 g h 9 ABC plus 2FGH minus AF square plus BG square plus CH square equal to 0 formula. So F value ఎంత మనకి F value ఎంత 9, G value ఎంత 1, H value ఎంత 1/2. నెక్స్ట్ A value ఎంత 2 into నెక్స్ట్ F square అంటే మనకి 9 square అంటే 81. నెక్స్ట్ మైనస్ B value ఎంత -6 మైనస్ ప్లస్ 6 into g square value ఎంత 1 square అంటే 1 మైనస్ నెక్స్ట్ c value ఎంత -12 మైనస్ ప్లస్ 12 into నెక్స్ట్ h square value ఎంత 1/4. సో ఇవి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. ఫస్ట్ ఇది 4 3s 12, ఇక్కడ 3 ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏముంది మనకి 2 into 12 అంటే మనకి ఎంత 24 into 6 అంటే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 144. ఎంత వాల్యూ 144. మరి మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ ప్లస్ 9. నెక్స్ట్ మైనస్ 2 162. 2 into 81 చేస్తే మనకి 162 వస్తుంది. ప్లస్ 6 ఇంకేముంది ప్లస్ 3 ఉంది ఈక్వల్ టు 0. ప్లస్ టర్మ్స్ అన్ని యాడ్ చేయండి. ప్లస్ టర్మ్స్ అన్ని యాడ్ చేస్తే మనకి 18, ఇది 9 ప్లస్ 9 18 ప్లస్ 144 యాడ్ చేస్తే 162. అంటే మనకి 162 మైనస్ 162 అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ f square గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు BC అవుతుందో లేదో చెక్ చేయాలి. మనకి దీన్ని ఎలా రాసుకుంటానంటే నేను f square మైనస్ BC ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, అంటే విచ్ ఇస్ గ్రేటర్ దాన్ అని చూపించాలి. దానికోసం ఇలా తీసుకున్నాను. f square వాల్యూ ఎంత? f square వాల్యూ ఎంత ఇందులో 81 మైనస్ b ఎంత? b వాల్యూ -6. నెక్స్ట్ c వాల్యూ ఎంత? -12. 12 into 81 minus
6 into 12 అంటే 12 1 6 7 72 అంటే ఇది ఎలా ఉంది 81 గ్రేటర్ దాన్ 70 ఉంది కదా అంటే 81 అనేది పెద్దది దేనికన్నా 72 కన్నా అంటే మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కదా ఇది కూడా సాటిస్ఫై అయింది నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ అయింది ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటి g స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ac దీన్ని ఎలా రాసుకుంటారంటే g స్క్వేర్ మైనస్ ac g స్క్వేర్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ g వాల్యూ ఎంత 1 స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ ac వాల్యూ ఏ వాల్యూ ఏది 2 నెక్స్ట్ c వాల్యూ ఎంత -12 సో 1 plus 2 into 2 నెక్స్ట్ 4 అంటే ఇది ఎలా ఉంది g స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f ఇది కూడా ఎలా ఉంది గ్రేటర్ దాన్ 25 greater than 0 next fourth condition ఏంటి g square f square g square h square greater than or equal to a b సో ఇప్పుడు ఏమవుతుంది h square వాల్యూ మనకి h square minus a b h square వాల్యూ ఎంత మనకి ఇక్కడ చూడండి 1/4 నెక్స్ట్ ab వాల్యూస్ -2 into 6 అంటే +12 1/4 +12 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది 8 48 49 by ఎంత 4 which is greater than 0 సో మనకి ఈ యొక్క 4 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ బిట్వీన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా సో ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇదేంటి పెయిర్ ఆఫ్ లైన్ నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వశ్చన్ లో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ సో దానికోసం మనకి ఫార్ములా తెలుసు యాంగిల్ బిట్వీన్ దెమ్ కి ఫార్ములా తెలుసు సో అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం లెంతీ ప్రాబ్లమ్స్ అంటే ఇది కొంచెం కేర్ఫుల్ గా చేయాలి నెక్స్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం cos θ equal to planes ఫార్ములా ఏంటంటే cos θ equal to mod a plus b plus c by root over a plus b plus c whole square next 4 into f square minus g square plus h square minus ab minus bc minus c f square plus h square plus
h square minus ab minus bc minus ca. సో ఇది ఫార్ములా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో నేను ముందు ఏబి వాల్యూస్ తీసుకున్నాను కదా, రబ్ చేసేయడం వల్ల మీకు తెలియదు, నోట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. సో ఏ వాల్యూ ఏమవుతుంది నాకు 2 అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ ఏమవుతుంది నాకు -6. నెక్స్ట్ సి వాల్యూ ఏమవుతుంది -12. నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే మనకి 4, 2 - 6 - 12 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత, ఎఫ్ వాల్యూ మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఈక్వల్ టు 9 వచ్చింది. నెక్స్ట్ జీ ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఎలా రాస్తున్నారు మేడం అంటే మనం కోఎఫిషియెంట్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది. సో ఎఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత 81 ప్లస్ జీ స్క్వేర్ వాల్యూ ఎంత 1. నెక్స్ట్ హెచ్ స్క్వేర్ వాల్యూ ఎంత 1. సో 1/2 వస్తుంది. 1/4 మైనస్ ఏబి వాల్యూ, ఏ ఇంటూ బి అంటే ఎంత మనకి వాల్యూ -2 ఇంటూ -6 అంటే -12, మైనస్ మైనస్ ప్లస్ 12. నెక్స్ట్ బి వాల్యూ ఎంత -6. నెక్స్ట్ సి వాల్యూ ఎంత -12. సో -6 12 ఎంత మనకి వాల్యూ 72. నెక్స్ట్ సి వాల్యూ ఎంత -12. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 2 అంటే 24 ప్లస్ 24. సో వీటన్నిటిని యాడ్ చేయండి. 18 లో నుంచి -18 లో నుంచి 2 తీసేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ 16 -16 బై ఇది కూడా సేమే కదా -16 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ దీన్ని యాడ్ చేయండి ప్లస్ 4 ఇంటూ 81 30 ఇది 81 లో నుంచి 72 తీసేస్తే 8 9 ఉంటుంది. 9 ప్లస్ 1 10 ప్లస్ 12 22 ప్లస్ 24 20 46. సో 46 ప్లస్ 1/4. ఇప్పుడు మనం పాజిటివ్ టైప్లో ఏమొచ్చింది వాల్యూ మోడ్ ఉంటే మనకు పాజిటివ్ అయిపోతుంది కదా 16 నెక్స్ట్ √16 స్క్వేర్ చేయండి. 16 స్క్వేర్ చేస్తే మనకి 160 6 6 36 6 6 9 6 150 256 వాల్యూ 256 ప్లస్ 4 ఇంటూ ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ 4 ఇంటూ 46 చేస్తే 32 3 16 19 180 184 ప్లస్ 1/4 అవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ √256 ప్లస్ ఈ 4 క్యాన్సిల్ అవుతుందా మనకి ఇంకేముంటుంది 185 అనేది ఉంటుంది. సో
సో ఈ రెండింటిని యాడ్ చేయండి. ఇప్పుడు 16/√256 ప్లస్ 185 అంటే 11. నెక్స్ట్ 14. నెక్స్ట్ 441 అనేది మనకు వస్తుంది. 16/√441. 441కి 21 into 21 చేయండి. సో మనకి 441 అనేది వస్తుంది. సో 160√21 into 21 అంటే 16/21. అంటే దీన్ని ఎలా రాసుకుంటాము? 21 స్క్వేర్ కింద రాసుకుంటామా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి 21 అనేది వస్తుంది. సో cos theta equal to 16/21. Theta equal to cos inverse 16/21. సో మనం ఇలా ఈ యొక్క యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ వెళ్ళకపోతే లేకపోతే ఏబీ వాల్యూస్ కానీ ఎఫ్జిహెచ్ వాల్యూస్ కానీ మిస్టేక్స్ కనుక తీసుకుంటే మనకి కొంచెం డిఫికల్టీ అయిపోతుంది. సో క్లియర్గా అర్థం చేసుకుంటూ చేస్తే మనకి 10 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. వీటి మీద నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒకసారి క్లియర్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Next question. Show that the equation 2x square minus 3y square plus 4z square plus xy plus 6zx minus yz equal to 0 represents a pair of planes. అంటే ఆ ఈక్వేషన్ మనం పేర్ ఆఫ్ ప్లేన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా చెక్ చేయాలి. అలాగే యాంగిల్ బిట్వీన్ దెమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనం ముందు ఫస్ట్ సమ్ చేసాం కదా ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం కూడా అలాగే యాస్టీస్ చేయండి, అది హోంవర్క్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే షో దట్ ద ఈక్వేషన్ x² plus 4y² plus 9z² minus 12yz minus 6zx plus 5x plus 10y minus 15z plus 6 equal to 0 represents a pair of parallel planes and find the distance between them. సో మనకి ఏమి ఇచ్చారు? ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ నుంచి పేర్ ఆఫ్ అంటే ప్యారల్ గా ఉన్న 2 ఈక్వేషన్ ని మనల్ని తీసుకురమ్మంటున్నారు. అలాగే వాటి యొక్క డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇదొక మోడల్, అదొక మోడల్. సో ఈ 2 మోడల్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతాయండి. సో ఈ మోడల్ కూడా ఎలా చేయాలో చూద్దాం. First, solution. Given that equation name icharu x² plus 4y² plus 9z² minus 12yz minus 6zx plus 5x plus 10y minus 15z plus 6 equal to 0. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి దీన్ని మనం ఇచ్చిన అసలు పేర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ లోకి స్ప్లిట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి దీన్ని స్ప్లిట్ చేస్తే మనకి ఇక్కడ ఫైనల్ జీ వాల్యూ అనేది వస్తుంది. సో దానికోసం నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఎలా రాసుకోవచ్చు ఈ ఈక్వేషన్ ని? ఈక్వేషన్ 1 కెన్ బి, దీని 1 అనుకోండి, ఈక్వేషన్ 1 కెన్ బి రిటన్. ఎలా చేస్తాం? x² ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2y హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. ఇక్కడ సెపరేట్ గా ఇచ్చేసాం. మనకి టోటల్ గా మనకి ఏముండాలి? y² అనేది ఉండాలి. దానికోసం నేను ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. నెక్స్ట్ 3z హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా? నెక్స్ట్
ఇది ఎలా రాసుకోవచ్చు? సేమ్ ఇక్కడ ఏబి వాల్యూస్ ఏదైతే తీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తాం దీన్ని? 2 ఇంటూ అంటే ఎలా రాస్తున్నారు మేడం అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఉంది కదా ఈక్వేషన్, ఏంటి పేరు అప్లై ఈక్వేషన్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ 2f yz 2g xz plus 2hxy ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ లో చూసుకుంటే మనకి క్లబ్ బై ఇచ్చేసారు ఈక్వేషన్, అంటే 4 వాల్యూ యాస్టీస్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి మనకి ఈక్వేషన్ లో ఎలా ఉన్నాయి? 2fz ప్లస్ 2gh ఇలా సింపుల్ ఫామ్ గా రాసుకోవడం కోసమే నేను ఇలా స్ప్లిట్ చేస్తాను. అంటే నాకు 2 2 2 రావాలి కాబట్టి సో దానికోసం నేను 2 కింద తీసుకుని చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది? yz కోఎఫిషియెంట్స్ ఎంత? 2 2y ప్లస్ yz 3z. సో నెక్స్ట్ ఏమవుతుంది? 2y మైనస్ 3z ప్లస్ దీన్ని కూడా అలాగే స్ప్లిట్. ఇంకేం రావాలి ఇక్కడ? 6z. దీన్ని కూడా అలా క్లబ్ చేసి రాసే. అప్పుడు ఏమవుతుంది? 6 ఫస్ట్ 2z zx ప్రైమ్స్ ఎక్కడ ఉన్నాయి? 2y 1 into 1 నెక్స్ట్ z ఎక్కడ ఉంది? 6 minus 3. నెక్స్ట్ ప్లస్ మనకి ఇంకోటి ఈక్వేషన్ కూడా రావాలి కదా. దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకుని రాసుకోవాలి. ఈక్వేషన్ స్ప్లిట్ చేసుకుని రాసుకున్న తర్వాత మనకి అదే ఫార్ములా ఉంటుందంటే a ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. అంటే ఈ ఫార్ములా కన్వర్ట్ చేయడం కోసం నేను ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఏం మిగిలిపోతే మనకి ఇది మిగిలిపోతుంది కదా. సో ఫార్ములా కింద కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసిన తర్వాత ఈ టర్మ్స్ మిగిలిపోతున్నాయి కాబట్టి ఆ టర్మ్స్ యాజిటీస్ రాసుకున్నాను. ఏంటది? 5x మైనస్ 5x ప్లస్ 10y మైనస్ 5z 15z ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది తెలియాలి. అంటే d1 వాల్యూ d2 వాల్యూ తెలియాలి కాబట్టి సో నేను ఫస్ట్ ఇవి వచ్చే ఈక్వేషన్ ఏం చేసుకున్నానంటే స్ప్లిట్ చేసుకున్నాను. అంటే స్క్వేర్ కింద అంటే ఇలా మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి మనకి డి వాల్యూ తెలియదు కాబట్టి ప్లస్ ఏఆర్డి, అంటే నాకు ఆ వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి ఎల్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ టర్మ్లో ఎం కింద తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఎలా రాసాను మేడం అని మీకు డౌట్ రావచ్చు. ఇవి ఎలా రాసుకున్నామంటే ఇక్కడ చూడండి ఎల్ ప్లస్ ఎం, అంటే ఇక్కడ ఎల్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్ తీసుకున్న తర్వాత ఎల్ ప్లస్ ఎం ఈక్వల్ టు 5. ఈ 5 ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మేడం అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ మిగిలిపోయింది కదా. సో ఈ ఈక్వేషన్ లో 5 చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ దగ్గర 5 ఉంది కాబట్టి 5 వేసిన తర్వాత 2l ప్లస్ 2m. ఇక్కడ ఏమవుతుంది? 2 రివర్స్ రాశాను. 2l ప్లస్ 2m ఏమవుతుంది? 2 ఇక్కడ l ఉంది కాబట్టి l నెక్స్ట్ 2m మనకి ఏమవుతుంది? కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ 10 కదా, 10 వేసుకున్నాను.
నెక్స్ట్ -3m, నెక్స్ట్ ఇక్కడ కూడా 3l. ఏమవుతుంది? కోఎఫిషియంట్ z కోఎఫిషియంట్ -15 కదా, -15 అనేది వేసాం. నెక్స్ట్ l ఇంటూ m ఏమవుతుంది? మనకి 6 అనేది అవుతుంది. ఎందుకు ప్లస్ యాడ్ చేయలేదంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది? 6 ఉంది కాబట్టి సో l ఇంటూ m వేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైనా క్లియర్ అవుతుందా? క్లియర్ అవ్వట్లేదు. సో ఫస్ట్ నాకు l ప్లస్ m అని తీసుకున్నాను 15. సో నాకు ఒక ఫార్ములా తెలుసు, l మైనస్ m హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా l ప్లస్ m హోల్ స్క్వేర్ మైనస్ 4lm. సో ఇలా రాసుకోవచ్చు కదా నేను. అంటే నాకు ఇది తెలుసు, వాల్యూ తెలుసు కదా, వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? l ప్లస్ m అంటే 5 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 4 ఇంటూ l వాల్యూ ఎంత? 6. సో ఏమవుతుంది? 25 మైనస్ 24 అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇప్పుడు l మైనస్ m స్క్వేర్ అయిపోతుంది. మనకి ఏమవుతుంది? √1 అంటే 1 కదా. సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది? l మైనస్ m వాల్యూ అనేది తెలిసింది. సో దీన్ని ఈక్వేషన్ 4 అనుకోండి. దీని ద్వారా మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే l ప్లస్ mని l ప్లస్ m, l మైనస్ m, l ప్లస్ m అంత 5, l మైనస్ m అంత 1. మనకి క్యాన్సిల్ అవుతే ఇంకా 2l ఈక్వల్ టు మనకి ఎంత? 6. అంటే l ఈక్వల్ టు మనకి వాల్యూ వచ్చేసింది ఏంటి? 3. l వాల్యూ 3 వస్తే ఇది సైన్ ఈ ఈక్వేషన్ లో పెట్టుకుంటే మనకి m వాల్యూ అనేది వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఈ బిల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ 3 పెట్టుకున్నప్పుడు ఏమొస్తుంది? సబ్స్టిట్యూట్ చేస్తే l అంటే l ప్లస్ m ఈక్వల్ టు 6. l వాల్యూ ఎంత? 3 వచ్చింది. m ఈక్వల్ టు 6. సో ఈ 3 వెళ్తే 2 అనేది వస్తుంది. నాకు l వాల్యూ తెలుసు, m వాల్యూ కూడా తెలుసు. ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి అక్కడ చేస్తున్నాను. ఫస్ట్ మనకి l ప్లస్ m వాల్యూ ఎంత? 5. మనము l మైనస్ m కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకంటే మనకి l వాల్యూ m వాల్యూ తెలియదు కాబట్టి. సో నేను ప్లస్ m మైనస్ m క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకేం మిగులుతుంది? 2l ఈక్వల్ టు 6 మిగులుతుంది. l ఈక్వల్ టు మనకి ఎంత వాల్యూ వస్తుంది? 3 వస్తుంది. సో మనకి ఈక్వేషన్ 3 చూడండి. ఈక్వేషన్ 3లో l వాల్యూస్ m వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి. నేను ఏది తీసుకుంటున్నానంటే సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ l ప్లస్ m ఈక్వల్ టు 5. సో దీని ద్వారా నాకు ఏం వాల్యూ వస్తుంది? m వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. l వాల్యూ అంటే మనకి 3 ప్లస్ m ఈక్వల్ టు 5. m ఈక్వల్ టు ప్లస్ 3 ఎటు వెళ్తే -3 కదా, m ఈక్వల్ టు 2. సో నాకు l వాల్యూ m వాల్యూ వచ్చేస్తుంది. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ d1 d2. దీన్ని మనం ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ఈక్వేషన్స్ అనేది వస్తుంది. Substituting in equation ఏంటి? l కింద తీసుకున్నాం కదా, రెండు ఈక్వేషన్స్ లో పెట్టండి. x ప్లస్ 2y మైనస్ 3z. l వాల్యూ ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. ప్లస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్
ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3z m వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వశ్చన్లో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ద planes ఏంటంటే ఫార్ములా d1 మైనస్ d2 బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. మనకి d1 d2 ఎంత వచ్చినాయి 3 మైనస్ 1 బై రూట్ ఓవర్ ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఎంత 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ b కోఎఫిషియంట్ నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 2 బై రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 9 అంటే 2 బై రూట్ 4. సో హెన్స్ సాల్వ్. సో ఇలా మనం ఏదైనా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి మనకి పేర్ ఆఫ్ లైన్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ప్రొసీజర్లో మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ యూనిట్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ముందు మనకి ఫస్ట్ యూనిట్లో చేసిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఒకసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ ఏంటంటే లైన్స్ గురించి రేపు పొద్దున్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.